ఎందుకు? ఐజీ గారు నన్ను ఎందుకు పిలిపించినట్టు? నేను ప్రతిపక్ష నాయకుడే కాదండి, నా వెనక జాతి ఉంది. ఉన్నారా? ఐజీ గారు ఉన్నారా? నా జాతి అడుగుతుంది. ఐజీ గారు ఉన్నారా? ఉన్నారు. అలాగే. ఏమిటి నన్ను పిలిపించారు అంటే సీఎం గారు నన్ను అరెస్ట్ చేయమన్నారా? చూడండి, నేను విశాఖపట్నం జైలు తప్ప వెళ్ళను, లేకపోతే నా జాతి తిరగబడను. తర్వాత మీ ఇష్టం. అరవకండి. రాజకీయం అంటే అరవడమేనా? మీ పార్టీని పడగొట్టే కదా ప్రస్తుత సీఎం పదవిలోకి వచ్చింది. రిగింగ్ అండి, 100% రిగింగ్. నా జాతి ఛాతి మీద ఇంకా ఆగాయం మానలేదు. ఊరుకోండి, బాధపడమాకండి. మీరు పని చేస్తే మళ్ళీ మీ పార్టీ పదవిలోకి వస్తుంది. అప్పుడు మీరు ఏడవక్కర్లేదు. బాబు, అదేదో తొందరగా చెప్పి పుణ్యం కట్టుకోండి. పదవి లేకపోతే గిట్టట్లేదు. నా జాతి నన్ను మర్చిపోయేలాగుంది. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. సీఎం కొడుకు అతి భయంకరమైన పనులు చేస్తున్నాడు. ప్రతిదానికి తండ్రిని అడ్డం పెట్టుకుంటున్నాడు. మీ గవర్నమెంట్ ఉండగా మా డిపార్ట్మెంట్కి ఎంత విలుగుండేది. అందుకని మీరు ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రెస్కి ఇన్ఫార్మ్ చేసి ఒక చిన్న ఉద్యమం నడిపారనుకోండి, ఆ పైన సీఎం మీద రాజకీయ ఒత్తిడి వస్తుంది, పైనుంచి ఎంక్వైరీ కూడా వస్తుంది. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. ఈ కాకి బట్టల సత్తా ఏమిటో వాళ్ళకప్పుడు తెలుస్తుంది. మీరు సీఎం అయ్యాక నన్ను మర్చిపోకండి ఉస్మా. ఇక చూసుకోండి, వచ్చే అసెంబ్లీ సెషన్ అంతా ఈ ప్రాబ్లం తోనే మైకులు విరిచేస్తాను. నా జాతికి పిలుపునిస్తాను. కదులుతుంది నా జాతి. జాతి జాతి. వాట్ ఇస్ దిస్? నీ తప్పులు ఆయన తప్పులు నువ్వు బయట పెట్టుకుంటే మీ ఇద్దరికే నష్టం. మంచివాడు కాలు జారితే పర్లేదు కానీ చెడ్డవాడు మాట జారితే ముసలం పుడుతుంది. జాగ్రత్త. అసలు విషయం ప్లీజ్ ప్లీజ్. ఇంతకీ ఇప్పుడు మీకు వచ్చిన సమస్య అపోజిషన్ లీడర్ లక్ష్మణ్ రావు రేపు అసెంబ్లీలో రేపబోయే సమస్య, అవునా? అవును. అసెంబ్లీలోనే కాదు, మీ గురించి వాళ్ళు ఇంకా ఎప్పుడు ఎక్కడా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను. చాలా ఎలా చెప్తాను. ప్రతిపక్షం వాళ్ళ లేబర్ యూనియన్ యూనిఫామ్ రంగు ఏమిటి? కాకిదా పొడవారా? ఏయ్, కాకి చట్టుదా తడుగులు చేస్తారా? రాజ్ సార్, ఇక్కడికి పార్టీ వర్కర్స్ ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కాకి యూనిఫామ్ వేసి రాత్రికి రాత్రే రూలింగ్ పార్టీ ఆఫీస్ తగలబెట్టించండి. సీఎం ఆఫీసర్? అవును. సీఎం గారి పార్టీ వర్కర్స్ లో నమ్మకస్తులను చూసుకోండి. న్యూస్ కు దొరికే యాసిడ్ బాటిల్స్, కత్తులు, కర్రలు అన్ని ఉపయోగించి కార్యకర్తల్ని కనబడే దెబ్బలు కొట్టి వదిలేయమనండి. ఎవరిని చంపద్దు. ఈ దెబ్బతో సీఎం మీద సానుభూతి పెరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రజల నోట్లో పడతాయి, వాళ్ళ నోళ్లు మూతల పడతాయి. నిన్న రాత్రి ప్రతిపక్ష కార్యకర్తలు, వర్కర్సు ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్ మీద పడి నిప్పంటించి పాలకవర్గ కార్యకర్తల్ని గాయపరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రతిపక్షాలు చేసిన ఈ చర్యని గూండా చర్యగా భావించి ముఖ్యమంత్రికి సానుభూతిగా ప్రజలు ప్రతిపక్షాలను నిరసిస్తూ ఉద్యమం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి 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 గూండాయిజానికి దిగిన ప్రతిపక్షాల దౌర్జన్యం, గూండాయిజానికి దిగిన ప్రతిపక్షాల దౌర్జన్యం, గూండాయిజానికి దిగిన ప్రతిపక్షాల దౌర్జన్యం. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రతిపక్షాల దౌర్జన్యం, ప్రతిపక్షాల దౌర్జన్యం. లాగండి రా బయటికి. ప్రతిపక్ష నాయకుడు లక్ష్మణరావు, ప్రతిపక్ష నాయకుడు లక్ష్మణరావు. చూడండి సార్, ప్రతిపక్ష
ప్రతిపక్షాన్ని పెంటకుప్ప మీద పడేశారు సార్. నన్ను కాదు సార్, నా జాతిని పడేసినట్టు సార్. ప్రతిపక్షాలంటే ప్రజల క్షేమం కోసం ప్రభుత్వంతో వాదించడానికి కానీ ఇలా గుండాల కింద మారడానికి కాదయ్యా. ఇంకోసారి ఇలా జరిగిందనుకో మీ పిలుపు ఏ జాతి వినదు. ఎందుకే ఏళ్ళు వచ్చాయి? బానే